ఈసీకి లంచమేర చూపిన కేసులో పోలీసుల ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్నారు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలని సమన్లు జారీ చేయడంతో ఇవాళ ఢిల్లీ పోలీసుల ముందు హాజరవుతున్నారు దినకరన్. రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్నే కొనే ప్రయత్నం చేశారు దినకరన్. మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ సాయంతో 60 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం చంద్రశేఖర్ కు ₹1,30,00,000 కూడా ముట్టజెప్పాడు. అయితే చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో దినకరన్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. అతని విచారణలో కీలక విషయాలను రాబట్టిన ఢిల్లీ పోలీసులు దినకరన్ ను విచారించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఫెరా నిబంధనల ఉల్లంఘన కేసులోనూ శశికళ మేనల్లుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే కోర్టులో హాజరయ్యారు దినకరన్ ఫెరా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. 1994 నుంచి ఈ కేసు ఆయన్ను వెంటాడుతోంది. కింది కోర్టులో దినకరన్ కు ఊరట లభించినప్పటికీ ఈడీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో మళ్లీ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. విదేశీ బ్యాంకులకు శశికళతో పాటు దినకరన్ కూడా భారీగా డబ్బును తరలించినట్లు ఆరోపణలొచ్చాయి. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ దర్యాప్తు నివేదిక వెల్లడించింది. అయితే తాను ఏ తప్పు చేయలేదంటున్నారు దినకరన్. దీని వెనక విపక్షాల కుట్ర ఉందన్నారు. ఓవైపు ఫెరా కేసు, మరోవైపు ఈసీ కేసుతో దినకరన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పూర్తి వివరాలు ఢిల్లీ నుండి మా ప్రతినిధి మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, దినకరన్ మరి కాసేపట్లో ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్కి చేరుకొని ఉన్నారు. అతని మీద ఇప్పటికే కేసు నమోదై ఉంది. చంద్రశేఖర్ అనే వ్యక్తి ₹1,30,00,000 రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ చంద్రశేఖర్కి దినకరన్కి పరిచయం ఎలా జరిగింది, ఏ రకంగా ఎన్నికల కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు, ఏకంగా ఎన్నికల కమిషన్ని ₹60 కోట్ల కొనాలి అనుకుని, అంటే అక్కడ ఉన్న అధికారులను లంచం ఎరజూపి కొనుగోలు చేసి రెండాకుల గుర్తును ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్న ఆలోచన వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాల్లో ఈ చంద్రశేఖర్కి ₹1,30,00,000 అందజేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా డబ్బును విడతల వారీగా అరేంజ్ చేసే ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముందుగా చంద్రశేఖర్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా ఇప్పుడు దినకరన్కి నోటీసులు జారీ చేయడం, అంటే సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా పిలిపించారు. ఈ ఉదయం 9:45 చెన్నై నుంచి బయలుదేరిన ఒక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకునేసరికి 12:30 అయింది. ఆ తర్వాత నేరుగా ఇక్కడికి వస్తారని అనుకున్నప్పటికీ భోజనం చేసిన తర్వాత 3 గంటలకి ఇక్కడికి హాజరవుతారని ఆ వర్గం నుంచి సమాచారం అందింది. ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఈ చాణక్యపురి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలంతా పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ లోపలికి ఎవరూ వెళ్ళడానికి ఆస్కారం లేకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి టైట్ సెక్యూరిటీని కల్పించారు. ఈ టైట్ సెక్యూరిటీ ద్వారా అంటే మీడియా పర్సన్స్ కానీ మరెవరు కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు. ఈ దినకరన్ని ప్రశ్నించే సమయంలో ఎవరు లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేసి ఇంట్రాగేషన్ నిర్వహించాలని పోలీసులు ఏర్పాట్లు చేశారు. దినకరన్ నుంచి రాబట్టే సమాచారం ఆధారంగా కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఈ ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఇంకా ఉన్నారా, అలాగే ఎన్నికల కమిషన్లో ఎవరితోటైనా వీరు ఆల్రెడీ సంప్రదింపులు ప్రారంభించారా, ఏ రకంగా ఈ లంచం ఎరజూపి వారు అనుకున్న పని అంటే రెండాకుల గుర్తును కైవసం చేసుకోవాలని ఎలా అనుకున్నారు, ఇదంతా కూడా ఇంట్రాగేషన్లో బయటపడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ మేరకు దినకరన్ని ప్రశ్నించి దినకరన్కి ఎగనెస్ట్గా బలమైన సాక్ష్యాధారాలు లభిస్తే గనక అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చాలా సాక్ష్యాధారాలని గ్యాదర్ చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే చంద్రశేఖర్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మాత్రమే కాదు, బ్యాంకు లావాదేవీలే కావచ్చు, అలాగే ఫోన్ కాల్ డాటా, వీటన్నిటిని కూడా విశ్లేషించి కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే సిద్ధంగా పెట్టుకున్నారు. దాన్ని కన్ఫ్రంట్ చేస్తూనే దినకరన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. రైట్ మహాత్మా.